హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తుంది బత్తాయి సాగులోని బత్తాయికి మనం బుట్టలు పెట్టే విధానం. ఇది ఎందుకు పెడుతున్నారు అనేది రైతును అడగ్గా ఈ విధంగా చెప్పిండు. ఎందుకు సార్ ఈ విధంగా పెట్టారంటే కాయకి దోమ కానీ మంగు కానీ రాకుండా కాయ షైనింగ్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది సార్. ఫస్ట్ ఒక పిండ వచ్చిన సమయం నుంచి 10-20 రోజుల సమయం తర్వాత మేము బుట్టలు పెడతాం. పెట్టిన తర్వాత ఇక అది మంచిగా అందులోనే కాయ పెరుగుతుంది. మాకు మందులు కూడా తక్కువ ఖర్చు వస్తుందని చెప్తున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా అని ఇంతకుముందు అని అడిగితే, లేదండి ఈసారి ట్రై చేసినాం, దిగుబడి కూడా మంచిగా వస్తుంది, కాయ కూడా మార్కెట్లో దీనికి ఎక్కువ రేటు పలుకుతుంది, అందుకనే మేము ఈ విధంగా పూర్తిగా 3 ఎకరాల విస్తీర్ణంలో గల మా బత్తాయి తోటకి ప్రతి ఒక్క బుట్ట తాటాకులు తీసుకొని వచ్చి మేము ఇట్లా ఈ విధంగా చేసామని చెప్తున్నాడు. కానీ చాలా మంచి ఆశాజనకంగా ఉంది దిగుబడి కూడా అని చెప్పిండు. వ్యవసాయ పద్ధతిలో నూతనమైనటువంటి విధానాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.